హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీవీఎస్సీ మరియు అనిమల్ హస్బెండరీ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ మనకు యూనివర్సిటీ వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. ఇంపార్టెంట్ అప్డేటు అదేమంటే కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూళ్ళు ఈ ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ రావచ్చనేటువంటి విషయాన్ని వారు వెబ్సైట్లో తెలియజేశారు. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేటు 5th ఆగస్టు అయిపోయింది. అంటే అప్లికేషన్స్ రిసీవింగ్ అనేది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏమంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఈ ఆగస్ట్ లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఉండొచ్చునేటువంటి విషయాన్ని వాళ్ళు యూనివర్సిటీలో క్లియర్గా ఈ వెబ్సైట్లో తెలియజేయడం జరిగిందనమాట. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో సిద్ధంగా ఉండాల్సిందిగా చెప్తున్నామన్నమాట. సో రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ క్లోజ్ చేసామనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. ఫార్మర్ కోటా మరియు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో పాల్గొనవలసిందిగా యూనివర్సిటీ వాళ్ళు తెలియజేస్తున్నాను అనమాట. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాము. ఆ యూనివర్సిటీ వెబ్సైట్లోనే క్లియర్గా ఏ కేటగిరీ వాళ్ళు ఎప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోవాలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ షెడ్యూల్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఫార్మర్ కోటాకు సంబంధించింది చూద్దాము. సో ఫార్మర్ కోటా 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనకు వెరిఫికేషన్ జరుగుతుంది. టైం వచ్చి 10:30 నుంచి 4 గంటల వరకు అన్నమాట. అంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రము 4 గంటల వరకు. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏ సెంటర్లో మనకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి అనేటువంటి విషయము. సో వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు, అదేవిధంగా గన్నవరము, తిరుపతి, గరివిడిలో ఈ చెప్పిన డేట్స్ ప్రకారము అంటే 11వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో వాళ్ళు నిర్దేశించినటువంటి షెడ్యూల్లో మనము అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరైనా ఫార్మర్ కోటా కింద అప్లై చేసి వెరిఫికేషన్కు హాజరు కాని పక్షంలో ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకుంటారు. ఫార్మర్ కోటాలో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా వారి వెంట ఫామ్ 1 మరియు ఫామ్ 2 ఆల్రెడీ మనము ఆన్లైన్లో అప్లికేషన్ వేసేటప్పుడు ఫామ్ 1, ఫామ్ 2 కూడా అప్డేట్ చేశాము. సో ఆ ఫామ్ 1 మరియు ఫామ్ 2తో పాటు ఒరిజినల్ పట్టాదారు పాస్బుక్ కానీ లేదా అడంగల్ 1B, ఈ అడంగల్ 1B అనేది మీ సేవ అంటే మీ భూమి పోర్టల్లో డౌన్లోడ్ చేసుకొని ఉండాలన్నమాట. సో మీరు ఎవరైతే ఫార్మర్ కోటా కింద అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ 11వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ముఖ్యంగా ఫామ్ 1, ఫామ్ 2 అదేవిధంగా మీ భూమికి సంబంధించినటువంటి పాస్బుక్ కానీ లేదా 1B కానీ మీ సేవ ద్వారా లేదా గ్రామ సచివాలయాల్లో లేటెస్ట్ ఉండేటువంటి తీసుకునేసి మీరు ఈ వెరిఫికేషన్ దీనికి అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము CAP కోట అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ వాళ్ళకు 20వ తారీఖు ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతిలో వెరిఫికేషన్ జరుగుతుంది. టైం 9 నుంచి 10 వరకు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోండి. కేవలం 1 అవర్ మాత్రమే ఇచ్చారు క్యాప్ కోటా వెరిఫికేషన్కి. అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకు కూడా అదే రోజు 9 నుంచి 10 వరకు సేమ్ వెన్యూలో. ఎన్సీసీ వచ్చి డేట్ మారింది 21వ తారీఖు ఆగస్టు 9 నుంచి 10 వరకు సేమ్ వెన్యూలో అంటే ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ తిరుపతి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా 21వ తారీఖు సేమ్ టైం 9 నుంచి 10 గంటల వరకు. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకు 22వ తారీఖు రిపోర్టింగ్ టైం వచ్చి 9 నుంచి 10 వరకు ఇచ్చారనమాట. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. సో ఈ కేటగిరీల కింద ఈ స్పెషల్ కేటగిరీలో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఖచ్చితంగా ఈ వెరిఫికేషన్ షెడ్యూల్లో ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలి వాళ్ళు చెప్పినటువంటి వెన్యూలో వాళ్ళు చెప్పినటువంటి డేట్ ప్రకారం. ఒకవేళ మీరు ఈ వెరిఫికేషన్కి అటెండ్ కాని పక్షంలో మీరు ఖచ్చితంగా ఆ స్పెషల్ కేటగిరీ
కింద మీరు కోటాను పొందలేరనమాట. మిమ్మల్ని అందరినీ కూడా జనరల్, అంటే ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ కాలేదో వాళ్ళందరూ కూడా జనరల్ కోటా కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను సిద్ధం చేసుకునేసి ఈ సోమవారం నుంచి ప్రారంభమయ్యేటువంటి వెరిఫికేషన్కు తప్పకుండా హాజరు అవుతారని ఆశిస్తున్నాను. ఈ వెటర్నరీ సైన్స్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మిమ్మల్ని చేరుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేస్తానో అప్పుడు వెంటనే మీకు వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషను మీకు వస్తుంది. సో ఏదైనా అప్డేట్ ఉంటే వెంటనే నేను అప్డేట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.